డీటెయిల్స్ చూస్తున్నాం. హైదరాబాద్లో గత 2 రోజుల నుంచి జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్ లిక్కర్ గ్రూప్స్కు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్లోని టానిక్ మార్ట్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందంటూ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నగరంలో టానిక్ లిక్కర్ గ్రూప్స్కు 11 ఫ్రాంచైజీలున్నాయి. క్యూ బై టానిక్ పేరుతో సదరు సంస్థ మద్యం విక్రయాలు చేస్తోంది. ప్రత్యేక అనుమతులు టానిక్ గ్రూప్కు ఉన్నట్లుగా గుర్తించి జీఎస్టీ అధికారులు సోదాల్లో కంగుతిన్నారు. జీఎస్టీ అధికారుల తనిఖీల్లో టానిక్ గ్రూప్స్కు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో గత 2 రోజుల నుంచి జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మద్యం షాపుకు లేని వెసులుబాటు టానిక్ లిక్కర్ గ్రూప్స్కు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్లోని టానిక్ మార్ట్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్కు మాత్రమే గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందంటూ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నగరంలో టానిక్ లిక్కర్ గ్రూప్కు 11 ఫ్రాంచైజీలున్నాయి. క్యూ బై టానిక్ పేరుతో సదరు సంస్థ మద్యం విక్రయాలు చేస్తోంది. ప్రత్యేక అనుమతులు టానిక్ గ్రూప్స్కు ఉన్నట్లుగా గుర్తించిన జీఎస్టీ అధికారులు సోదాల్లో కంగుతిన్నారు. జీఎస్టీ అధికారుల తనిఖీల్లో టానిక్ గ్రూప్స్కు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లిఖిత, టానిక్ గ్రూప్స్ మీద దాడుల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక అనుమతులు అంటే ఏ అనుమతులు వారికి ఉన్నాయి? గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ నందు, సాధారణంగా లిక్కర్ మాట్లాడినా ఈ టానిక్ లాంటి ఈ మాట్లాడినా కూడా చాలా వరకు 2 సంవత్సరాల వరకు మాత్రమే వారికి లైసెన్స్ అనేది ఉంటుంది. కానీ 2016లో స్థాపించిన ఈ టానిక్ లిక్కర్ మార్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అప్పటి నుండి 2024 వరకు కూడా ఇంకా కొనసాగుతుంది. అంటే అప్పటి ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ మేరకు ఇంకా కూడా ఈ యొక్క టానిక్ ని నిర్వహించడమే కాకుండా కేవలం ఒక హైదరాబాద్ నగరంలో మాత్రమే 11 మార్ట్లను వీళ్ళు ఓపెన్ చేయడం కూడా జరిగింది. అండ్ అంతేకాకుండా దాదాపు 17 డిపోల నుండి డైరెక్ట్ గా ఇక్కడికి మద్యం రావడం, అండ్ అంతేకాకుండా ఆ మద్యానికి సంబంధించిన లెక్కలేవి కూడా వీరు ఈ లెక్కలలో చూపించకపోవడం కూడా కీలకంగా మారింది. అంటే 2016 నుండి 2026 వరకు కూడా ఇప్పటి వరకు ఆ లెక్కలు అనేటివి చూపించకపోవడం వెంట చాలా కుంభకోణం జరిగిందని అయితే తెలుస్తోంది. అంతేకాకుండా గత ప్రభుత్వం మాత్రం వీరికి చాలా వెసులుబాట్లు కనిపించింది. అంటే డైరెక్ట్ ఏవైతే డిపోల నుండి మద్యం రావడం కావచ్చు, వాటిని లెక్కలలో చూపించకపోవడం, అండ్ అంతేకాకుండా ఈ మాటలో దొరకని మద్యం అంటూ ఉండదు అనే పేరు కూడా చాలా వరకు ఉంది. టానిక్ లో చాలా ఎక్కువ ఈ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని కూడా వింటూ ఉంటాం. మనం క్లియర్ గా చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ టానిక్ మాటలోనైతే చాలా మంది ఇప్పుడు ఎక్సైజ్ అధికారులతో పాటు అలాగే ఆబ్కార్ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితం మధ్యాహ్నం 2 గంటల నుండి కూడా తనిఖీలు చేపట్టారు. మనం క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ ఏ విధమైన వెసులుబాటు కల్పించారు. మనము నార్మల్ గా హైదరాబాద్ నగరంలో కొన్ని మాటలను చూసినప్పుడు ఈ రేంజ్ లో ఉండదు, చాలా హై క్వాలిటీ రేంజ్ దీనికి ఉండడం. అంతేకాకుండా నైట్ 12 తర్వాత కూడా ఈ టానిక్ అనేది నిర్వహిస్తున్నట్లు కూడా కొంత సమాచారం అనేది అయితే ఉంది.
దీనికి సంబంధించి గత అధికారులు మాత్రం అసలు దీనిపైన ఎలాంటి అంటే 2 సంవత్సరాలు మాత్రమే ఉండాల్సిన లైసెన్సును దాదాపుగా 18 సంవత్సరాలుగా ఇది అంటే 8 సంవత్సరాలుగా కూడా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎన్ని కోట్ల ఆదాయాన్ని ఇటు ప్రభుత్వానికి కట్టకుండా ఉంచారు అనే వివరాలు మనకు క్లియర్ కట్ గా తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా విదేశీ మద్యం అంటే చాలా వరకు కూడా మనకు తెలుసు ఎంత అమౌంట్ కి వీళ్ళు విక్రయిస్తున్నారు, అలాగే తీసుకునేవారు కూడా ఏ విధంగా తీసుకుంటారు అనే విషయాలు కూడా ఇక్కడ కొంతవరకు కొన్ని అనుమానాలకైతే దారితీస్తుంది. అంటే ఇంత ఈజీగా వీరు ఈ మద్యాన్ని అమ్మడము, అలాగే పన్ను ఎగవేతకు సంబంధించి కూడా అంతే అధికారులు ఏ విధంగా వారికి ప్రోత్సాహం కల్పించారు అనే విషయాలపైన చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఎప్పటి వరకు ఈ దాడులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అలాగే గత ప్రభుత్వంలో మరి వీరికి ప్రత్యేకంగా ఇలాంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా, ఎటువైపు కొనసాగే అవకాశం ఉందంటారు ఈ దర్యాప్తు అంతా కూడా? ఖచ్చితంగా ప్రస్తుతానికైతే మధ్యాహ్నం 2 గంటల నుండి కూడా ఈ తనిఖీలు అనేటివి జరుగుతున్నాయి. ఇంకా కూడా కొనసాగే, ఇప్పుడు 5 అవుతున్నా గానీ ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరు ఆ రికార్డ్స్ అన్ని బయటికి తీసుకున్నప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయని అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా గతంలో వీరికి ఎవరైతే లైసెన్సులు ఇచ్చారో ఆ అధికారుల పైన తప్పకుండా వేటు పడే అవకాశం అయితే ఉంది. వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరున్నారు దీనిపైన అనే పూర్తి ఆరానైతే దీనికి సంబంధించి వెనుకాల ఎవరున్నారు అనే విషయాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా దీనికి సంబంధించి తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరో అంటే సాయంత్రం వరకు కూడా ఈ ఏవైతే తనిఖీలు ఉన్నాయో అవి చేపట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. నందు రైట్, థ్యాంక్ యూ లిఖిత.